హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీకు మరొక శివాలయం చూపిస్తున్నాను. మన శివయ్య ఎక్కడున్నా కానీ చాలా అందంగా సెలయేర్లు పక్కన ఉంటాడనమాట. మన కృష్ణమ్మ పక్కన ఉన్నాడు ఇక్కడ శివయ్య. ఇప్పుడు మనం వెళ్తుంది దైదా అమరలింగేశ్వర స్వామి టెంపుల్. ఇది మన రెండు తెలుగు రాష్ట్రాలకు మధ్యలో ఉందన్నమాట. ఈ దైదా అమరలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి బయలుదేరితే మనము నల్గొండ మిర్యాలగూడ దాటిన తర్వాత కృష్ణానది వస్తుంది. కృష్ణానది బ్రిడ్జి దాటంగానే ఒక 10 నిమిషాలు జర్నీ చేసిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఒక రోడ్డు ఉంటుంది అన్నమాట, మట్టి రోడ్డు. ఆ మట్టి రోడ్లో నుంచి వెళ్తే మనం ఈ టెంపుల్కి వెళ్తాము. ఈ టెంపుల్కి వెళ్తుంటే రోడ్లకు ఇరుపక్కల మిర్చి తోటలు ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి అన్నమాట. పచ్చగా మధ్య మధ్యలో ఎర్రగా మిరపకాయలు కనిపిస్తూ చాలా అందంగా ఉన్నాయి. రావాలంటే నడికూడు వచ్చి నడికూడు నుండి పులిపాడు అని ఒక గ్రామం వస్తుంది. ఆ గ్రామంలో నుంచి దైదాకి వెళ్ళొచ్చు అన్నమాట. ఆ గ్రామమే ఈ గ్రామము. చాలా బాగుంది. In 100 meters, turn left. ఫైనల్గా దైదాకు వచ్చేసాము. చూస్తున్నారు కదా టెంపుల్, ఇదే అన్నమాట. కృష్ణానది ఒడ్డున ఈ ప్రాంగణం అంతా చాలా అందంగా కనిపిస్తుంటుంది. ఫైనల్గా మనం స్వామివారి దగ్గరికి వెళ్ళాలంటే కృష్ణానదిలోకి వెళ్ళి అమ్మవారి దగ్గర శుభ్రంగా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని అక్కడి నుంచి ఒక సొరంగం ఉంటుంది, అటు నుంచి స్వామివారి దగ్గరికి వెళ్ళొచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, ఆ గృహలో నుంచి లోపలికి వెళ్తే మనం డైరెక్ట్గా స్వామివారి దగ్గరికి వెళ్ళొచ్చు. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకొక వైపు నుంచి బయటికి వస్తామన్నమాట. ఇంకా స్థల పురాణంలోకి వెళ్తే ఇక్కడ పశువుల కాపర్లు పశువులు కాసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఈ గృహలో నుంచి ఏవో మంత్రాలు అలాంటి సౌండ్లు వినిపిస్తూ ఉన్నాయంట. వాళ్ళు ఏంటి ఇక్కడ ఏవో సౌండ్లు మంత్రాలు యజ్ఞాలు ఏదో యాగాల్లా సౌండ్లు వస్తున్నాయని చెప్పి భయపడిపోయి ఊర్లోకి వెళ్ళి ఊర్లో జనాన్ని పిలుచుకొచ్చారు. ఊర్లో జనాలు వాళ్ళు కూడా ఆ సౌండ్లని ఈ గృహ లోపల ఎవరో ఉన్నారు, మనం కూడా లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పి అందరూ కలిసి ఏం చేశారంటే ఒక తాడు గృహలోకి వేశారనమాట. 1 by 1 ఆ తాడు పట్టుకొని గృహ లోపలికి వచ్చారంట. అక్కడ చూస్తే సాక్షాత్తు పరమశివుడు కనిపించాడు వాళ్ళకి. లోపలికి వెళ్ళాలంటే ఒక్కరం కానీ ఇద్దరం కానీ వెళ్ళలేము, ఒక 4-5 కలిసి వెళ్ళాలన్నమాట. మనకి ఇద్దరం అయినా వెళ్తున్నా కానీ ఎట్లయినా కొంచెం భయంగానే అనిపిస్తూ ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళే కొద్ది ఎక్కడ చూసినా కానీ శివలింగాలు చాలా బాగా కనిపిస్తుంటాయి. ఈ రాళ్ళు చూసారా, చాలా అందంగా ఉన్నాయి. లోపల ఎవరో చెక్కినట్టే ఉన్నాయి అన్నమాట, అటు ఇటు కొండరాళ్ళు. ఇంకో విషయము, ఈ టెంపుల్ బయటపడి సుమారు 100 సంవత్సరాలేనమాట. చూస్తున్నారు కదా, అదే శివాలయము. కాకపోతే షూట్ చేయనివ్వలేదు పూజారి గారు. దర్శనం చేసుకొని ఇంక బయటికి బయలుదేరాను మళ్ళీ. ఇదిగో ఈ సొరంగం నుంచి మళ్ళీ ఇంక బయటకు వచ్చేసాం మేము. ఇంకా ఇక్కడ 3 ఉంటాయి అన్నమాట. ఆ 3లో జాగ్రత్తగా ఎత్తుక్కొని మనం ఒక సొరంగంలో నుంచి బయటికి రావాలన్నమాట. కొన్ని చోట్ల లైట్లు ఉండవు అన్నమాట. మనం ఫోన్ లైట్ వేసుకొని చాలా జాగ్రత్తగా బయటికి రావాలి. సుమారు 85 నుంచి 90 సంవత్సరాల క్రితం మనకు తెలిసినటువంటి ఆలయం. ఇక్కడ సిద్ధ పురుషులు తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు.
పశువులు కాసుకుంటే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళకి భజన చేస్తున్న శబ్దం వినపడుతుంటే ఇది ఎక్కడి నుంచి వినపడుతుంది ఏంటంటే ప్రాంతం అంతా గాలిస్తుండగా గుహ మార్గం వాళ్ళకి కానొచ్చి లోపలికి వచ్చి అనేక దారులు అటు ఇటు ఉంటాడుగా అది ఇటు ఎవరు చెప్పినట్టుగా నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ సిద్ధపురుషులు దర్శనం లభించి స్వామివారికి అభిషేకం చేసుకుంటూ వాళ్ళ దర్శనం లభింది. ఆ విధంగా ఈ ఆలయం బయటపడిందండి. ఓకే. ఈ టెంపుల్కి మేము ఎందుకు వెళ్ళామంటే మా వారిని నేను ఏమండి కాశీ తీసుకెళ్ళండి అని అడిగితే కాశీ తర్వాత ముందు మనకు దగ్గరలో ఉన్న టెంపుల్ని చూసారా అసలు మీరు అని అన్నాడు ఆయన. మీరు తీసుకెళ్తే కదా మేము చూసేదంటే సరే పదా నేను తీసుకెళ్తామని చెప్పి ఇక్కడికి దైదా తీసుకొచ్చి మాకు లేడీస్కి పెద్ద కోరికలు ఏమి ఉండవండి, చిన్న చిన్న కోరికలు. మేము అడిగినప్పుడు టెంపుల్కి తీసుకెళ్తే చాలండి మహా ఆనందపడిపోతామన్నమాట. మగవాళ్ళు ఏమంటారంటే టెంపుల్కి తీసుకెళ్ళమంటే మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి అని అంటారు. ఫ్రెండ్స్తో వెళ్ళిన ఆనందము అది వేరుంటుంది, హస్బెండ్తో వెళ్ళిన ఆనందం ఇంకొకలాగా ఉంటుంది అన్నమాట. ప్లీజ్ దయచేసి ఎవరైనా కానీ లేడీస్ అడిగారనుకో టెంపుల్కి తీసుకెళ్ళండి. కృష్ణమ్మకి ఎంత వరదలు వచ్చినా కానీ వాటర్ మాత్రం ఈ గృహ లోపలికి వెళ్ళవంట. ఇక్కడున్న ఈ దైదా అమరలింగేశ్వర స్వామి ప్రత్యేకత ఇదేనన్నమాట. చూస్తున్నారు కదా ఈ ప్రదేశం మొత్తము, ఇది మొత్తము వర్షం వస్తే మొత్తం నిండిపోయిద్ది అన్నమాట. ఇప్పుడైతే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఎలాంటి షాపులు కానీ ఎలాంటి సౌకర్యాలు కానీ ఉండవు అన్నమాట. మనం ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్స్, తినడానికి చిరుతిండులు అవన్నీ తీసుకొని వెళ్ళాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.